హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కొంత భారీగానే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశము ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఎట్లుండబోతుంది ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా మనం ఓవరాల్ తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే జగిత్యాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాబోతున్నది. ఇక కొన్ని జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా కొంత భారీ నుంచి తేలికపాటి వర్షాలు కూడా పోతున్నాయి. బట్ హైదరాబాద్లో ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది? చిన్న వాన పడితేనే ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది, నగరం అంతా కూడా నిండు కుండలా మారుతున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఏంటి అసలు నగరంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? నగరవాసులు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? శ్రీశైలం మనం దాదాపు 2.5-3 గంటల ప్రాంతం నుంచి వెళ్ళి ఇప్పటికీ కూడా మొత్తం హైదరాబాదు నగరం అంతా కూడా నల్లని మేఘాలతో మేఘావృతమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. అక్కడక్కడ ఇప్పటికే వర్షం కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడమే కాకుండా ఇటు ముఖ్యంగా మీరు అన్నటువంటి ఆ యొక్క నీటి నిల్వలు ఉంటున్నటువంటి, ముఖ్యంగా వరదలు పారుతున్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా హైడ్రా ఇప్పటికే రివ్యూ చేసింది. హైడ్రా కమిషనర్ ప్రస్తుతం రంగనాథ్ అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా దాదాపు 257 ప్రాంతాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక వర్షం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇంకొక 2-2.5 గంటల ప్రాంతం, అంటే దాదాపు ఇప్పుడు 5 కావస్తా ఉంది, 8-8:30 వరకు కూడా భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉన్నా కానీ ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ అంతటా వర్షం అయితే పడబోతా ఉంది అనేటువంటి ఈ యొక్క వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం దీంతో పాటుగా నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వారు ఉదయం వరకు కూడా వర్షంతోనే ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ నుంచి, నీటితో ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ నుంచి కొంత మేరకు ఇప్పుడే తీరుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు అయితే మరి కాసేపట్లో ఈ యొక్క వర్షం అయితే, అంటే కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైనప్పటికీ కూడా హైదరాబాద్ మొత్తం కూడా దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగారులతో వర్షం అయితే పడబోతుంది అన్నట్టుగా ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణ శాఖ జారీ చేసినటువంటి యొక్క అలర్ట్ తోని మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా చాలా జాగ్రత్తమైనటువంటి చర్యలు, ఎందుకంటే రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దాని విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ముఖ్యంగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కానీ భారీ వర్షం అయితే ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఆ వర్షం నుంచి మనకు ఇంకా, అంటే ఇలాంటి పరిస్థితి ఇంకొక 2-3 రోజులు ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక హైదరాబాద్లో ప్రధాన నగరమైనటువంటి హైదరాబాద్లో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం మొదలైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ అయితే భారీగానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం తొలివేరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఒకసారి పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా నల్లని మబ్బులు హైదరాబాద్ను కప్పేసినట్టుగా అయిపోయింది. ఒకసారిగా వాతావరణం చల్లబడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం ప్రస్తుతం తొలివెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇక నగర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల మరి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో మరి వర్షం బీభత్సంతో నగరంలో ఉన్నటువంటి కొంతమంది ఇబ్బంది గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, లేకపోతే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి. ఎందుకంటే వర్షానికి సంబంధించి గతంలో కురిసినటువంటి వర్షంతో రాష్ట్ర ప్రభుత్వము, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు చాలా అంటే చాలా
యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ లాంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా అంటే భారీ వర్షాల నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాబోతుంది ఏంటి అనేటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. సిబ్బందికి హెచ్చరికలు కూడా జారీ చేశారు, చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ చెట్లు విరిగినా ఎక్కడ కూడా విద్యుత్ స్తంభాలు మరి నేల కొరిగినా కూడా ఖచ్చితంగా వాటిని సకాలంలో రిమూవ్ చేయాలి. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషను ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ను కనుక చూస్తూ ఉన్నాము. అప్డేట్స్ కనుక చూస్తే కొన్ని వాటర్ పాయింట్లు అంటే ఎక్కడెక్కడ నీళ్లు ఎక్కువగా జామ్ అవుతాయి, ఎక్కడ నీళ్లు జామ్ అనేటువంటిది హైడ్రాకి సంబంధించి రంగనాథ్ ఇప్పటికే కొన్ని ప్లేసెస్ను కూడా ఐడెంటిఫై చేసినటువంటి సిచ్యువేషన్. రైట్ ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తే ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్తున్నారు, సిటీలో మొత్తం హైదరాబాద్ లాంటి సిటీలో మొత్తం 913 పాయింట్స్ని ఐడెంటిఫై చేసిరట. 913 పాయింట్లు నీట మునిగేటువంటి ప్రాంతాలు. సో ఇక 257 పాయింట్స్ ఏవైతే 257 ప్రాంతాలు బాగా మరి ఇబ్బందిలో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే రిస్క్గా ఉన్నటువంటి ప్రాంతాలుగా కొంత పక్కగా మునుగుతాయనేటువంటి ప్రాంతాలు కొంత రిస్క్లో ఉన్నటువంటి ప్రాంతాలుగా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది డిఆర్ఎఫ్ కావచ్చు అండ్ హైడ్రా కావచ్చు, ఇవంతా కూడా సిబ్బంది మరి చాలా చాకచక్యంగా చాలా తెలివిగా మరి మీరంతా కూడా ఈ ట్రాఫిక్ విషయంలో కావచ్చు వరదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నాడు. సో ఒక్కసారి హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి ప్రాంతాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయితే కనబడుతుంది. అందులో హైటెక్ సిటీ, రాయదుర్గము, నాలెడ్జ్ సిటీ, ఇనార్బిట్ మాలు, ఐకియా ఈ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి మాదాపూర్ వైపు వెళ్ళే దారుల్లో ప్రయాణానికి గంటల సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చెప్పుకున్నటువంటి ఐటీ కారిడార్గా చెప్తున్నాం కదా, హైటెక్ సిటీ, మాదాపూరు, ఏదైతే ఐకియా కావచ్చు లేకపోతే రాయదుర్గము, నాలెడ్జ్ సిటీ, ఇనార్బిట్ మాలు అండ్ ఈ ప్రాంతాల్లో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. గతంలో చూసినాం, ప్రస్తుతం కూడా ఆ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. బట్ పోలీసులు మాత్రం ఆ సమస్య లేకుండా మేము క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ చిన్న వర్షం పడితే ఈ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఇక సెకండరీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి సంబంధించి డిస్కస్ చేస్తే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలు వీటన్నిటి కూడా కొంత వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అవుతూ చాలా ఇబ్బంది. ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళకు కూడా కొంత సమస్యగా మారింది. ఇంకొక థర్డ్ పాయింట్ రాయదుర్గము, టోలీ చౌకి. ఈ రాయదుర్గం నుండి షేక్పేట, టోలీ చౌకి, మేదీపట్నం వైపు వెళ్ళే మార్గం కూడా భారీ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కేవలం వర్షాల నేపథ్యంలో. ఇక మిగతా వాటర్ లాగింగ్ అంటే నీరు నిలిచే పాయింట్ల గురించి మనం డిస్కస్ చేస్తే నీరు నిలిచే పాయింట్ ప్రధానంగా మోసర్ ట్యాంక్ ఫ్లైఓవర్, మాసర్ ట్యాంక్ జంక్షన్ నుండి మహావీర్ వైపు లక్కీ హోటల్ సమీపంలో నీరు ఎక్కువగా నిలుస్తోంది. ఎస్ఆర్ నగరు, బల్కంపేట ఈ ప్రాంతంలో కూడా భారీగా వాహనాలు ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కారణము నీటి నిలవ. ఇక మెహందీ ఫంక్షన్ హాల్ ప్రాంతం, ఇక్కడ చేరిన నీటిని ఇప్పటికే క్లియర్ చేస్తోంది హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఆల్సో ఈ బృందాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ట్రాఫిక్ దారి మళ్లింపు ఏదైతే మల్లెపల్లి నుండి పురాణపూల్ వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చు, అంటే ఇక్కడ మాస్టర్ కేఫ్ దగ్గర ఇదంతా కూడా కొంత ట్రాఫిక్ మళ్లింపు ఉన్నది. నెహ్రూ స్కూల్ నుండి పురాణపూల్ వెళ్ళేటువంటి పరిస్థితి. ఇట్లా చాలా ప్రాంతాలలో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు వాతావరణ శాఖ చెప్తా ఉంది, ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. వీలైతే మీ సొంత వాహనాల్ని ఆఫీసుల్లోనే వదిలేసి మెట్రో సేవల్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అత్యవసర సమయంలో కావచ్చు భారీ వాహనాలకు సంబంధించి అంటే ఆర్ఎంసీ, లారీలు, ట్రక్కులు ఇవన్నీ కూడా ఉదయం 7 నుండి రాత్రి 11 వరకు నగరంలోకి ప్రవేశించకూడదు అనేది ఇప్పటికే ఒక నిషేధం ఉన్నది. సో వాటిని రాకుండా చూసుకుంటే కూడా సరిపోతుంది. సో ఏం లేదండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు 4 వీలర్లో సింగిల్గా ఒక్కరే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే దయచేసి మీ కార్ని మీ ఆఫీస్లోనే పెట్టండి. సేఫ్ ప్లేస్లో పార్కింగ్ చేసి కార్లో మీరు ఒక్కరు కనుక ఉంటే మీరు ఒక్కరు కార్ తీసుకొని రోడ్డు మీదకి వస్తే మాత్రం చుక్కలు చూస్తారు. సో దయచేసి ఈ పరిస్థితుల్లో కార్ని ఆఫీస్లో పెట్టి మెట్రోకో లేకపోతే ర్యాపిడోనో ఊబరో ప్రజా రవాణాని ఉపయోగించుకుంటే బెటర్. ఎందుకంటే కొంత ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రతి ఒక్కరు సింగిల్గా ఒక్కరున్నా కార్ వేసుకొని రావడమే, ఇద్దరున్నా కార్ వేసుకొని రావడమే, నలుగురున్నా కార్ వేసుకొని రావడమే. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతున్నది. దానికి తోడు వర్షంలో మరి నీళ్లు నిల్వ ఉండడం, కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగడం, ఇంకొన్ని చోట్ల గుంతలు పడడం, ఇంకొన్ని చోట్ల హెవీగా వెహికల్స్ ఒకేసారి మూవ్ అవ్వడం, ఇట్లా
చాలా రీజన్స్ ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో చిన్న వాన పడితేనే నిండు కుండలా మారుతూ ఉంది, ఎక్కడికక్కడ జామ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి గంట 2 గంటల్లో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి. అత్యవసరం కాదు, అత్యవసరానికి మించినటువంటి వర్షం పడబోతుంది. కాబట్టి సో ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల్ని ప్రతి ఒక్కరూ మరి తూచా తప్పకుండా పాటిస్తే కానీ మరి ఒక రకమైనటువంటి వాతావరణం నుంచి బయటపడలేనటువంటి సిచ్యువేషను ప్రస్తుతం మనకు అనిపిస్తుంది.